ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ సమయంలో మన మధ్యలోని మా యొక్క అమ్మమ్మ గారు, మరి గంధం సావిత్రమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. మేము ఈరోజు ఈ గ్రామంలో మరి నివసిస్తున్నామంటే మేము ఒక్కలమే కాదు, అనేక కుటుంబాలు, మా రక్త సంబంధికులందరూ కూడా మరి మా అమ్మమ్మ గారి ద్వారానే ఇక్కడికి వచ్చారండి. మరి వారు ఏ రీతిగా ప్రభువుని అంగీకరించారో ఆ విషయాలు మనతో పంచుకుంటారు ఈ సమయంలో. వందనాలండి. ఇక్కడికి వచ్చే మా అమ్మగారు రాలింగ్ అండి. రాలింగ్ పోతే ఇక్కడికి వచ్చాక మేము పుట్టాం. ఒక అన్నగారు ఒక అక్కగారు పుట్టాక అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పాలేతానం చేసి మా అమ్మగారు అన్నగారితో రాజు దగ్గర పాలేతానం ఉండి మాట్లాడారండి. చానాలో ఇక్కడ మేము నలుగురు అప్ప చెల్లెళ్ళు అండి, నలుగురు పుట్టామండి. నలుగురు కూడా రత్నం పొందాం. మా అత్తలు కొంచెం పెళ్ళండి. ఇక్కడ మేము కూడా ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. మా అమ్మగారు ఉండగాను అక్కడ చాలా ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఇక్కడే ఉండి పాలేదానం ఉండి పొలము అన్నీ సంపాదించుకున్నామండి. మా అమ్మగారు చనిపోయేది. రక్షణ పొందాక రాజులావుడి ద్వారాగా మా అమ్మగారు నేను మరి నరసాపురాన్ని పొందేమండి. ఆవిడ ద్వారాగా రక్షణ పొందాక చనిపోయిందండి. చనిపోతే సందరడి జబ్బు చేసిందండి. ఆవిడకి జబ్బు చేస్తే మరి సందరడి పోయిందని పెట్టి గట్ట తేకోకుండా మామూలుగా గోతిలోను తవ్వి గోతిలో పెట్టేవన్నమాట. ఎవరో అందరూ అత్తారు వెళ్ళ కాడ ఉన్నారు. నేను ఒక్కదాన్నే మా అమ్మగారింటి కాడ ఉన్నానండి. అప్పుడు సరే రక్షణ పొందాక ఇంకా మా వాళ్ళు కూడా రక్షణ తీసుకున్నారు. రక్షణ తీసుకుంటే నేను కూడా అప్పటి నుంచి చాలా జబ్బు చేస్తే అది తుమ్మగొప్పు మోసేనని ఆయన్ని అదేంటమ్మా సత్యం గారిని తీసుకొచ్చి మా అమ్మగారు ఏంటి నీకు జబ్బు చేసిందంటే ప్రార్థన చేయండి అంటే అప్పుడు మోసయ్య గారు సత్యం గారిని తీసుకొచ్చి అప్పుడు బతికించారండి. ఇంకా అప్పటి నుంచి బాప్టిజం తీసుకొని మేము అలాగా నేను జీవిస్తున్నానండి. మా ఆయనగారు చనిపోయారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. ఇక్కడే ఉంటున్నానని పెంచుకున్నానండి. 2 బిడ్డలు, మగ బిడ్డనే ఆడబిడ్డనే ఒక అప్పు కొట్టిని తీసి ఆడబిడ్డలను తీసి పెంచాను. పెంచి పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టి అన్న ఉన్నామండి. అప్పుడు వాళ్ళు కూడా రక్తం తీసుకున్నారండి. ఆ పెంచిన వాళ్ళు కూడా మగ అతను తీసుకోలేదు, ఆడపిల్ల తీసుకుందండి. ఆ పిల్లకి కూడా అప్ప మనవాడికి చేసేయండి. ఆవిడ పిల్లని అందరు దగ్గర వాళ్ళే. ఆవిడ మేనత్త కూతురు చేసేవు పిల్లడికి అండి. వాళ్ళు తీసుకోలేదు. విగ్రహారాధులు ఉన్నారండి. ఇది నమ్ముతారు ఇదండి. అక్కడ ఉన్నా నేను చేసుకున్నా, మరి భోజనాలు పెట్టుకున్నా, పండగకి భోజనాలు పెట్టుకుని చేసేదాన్ని. చేస్తే వాళ్ళు మామూలుగా వచ్చేవారు కూర్చునేవారు, కానీ వచ్చి ఉపయోగించలేదు. వచ్చిన 10 మందికి నేను భోజనాలు పెట్టుకుని అలాగా జీవించానండి. అని మా అమ్మగారు నీరసం చేసి చనిపోయారు. చనిపోతే ఇంకా అప్పటి నుంచి మళ్ళీ నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. చేసుకుంటే అప్పుడు సూరం గారు రాజులావిడి రక్షణ పొందలేదు, మీరు చేస్తున్నారా, మరి అందరూ రక్షణ పొందాలి కదా అని నరసాపురం తీసుకెళ్ళి తాటి తోటలోను తీసుకెళ్ళి రక్షణ ఇప్పించారండి. ఆ పాస్టర్ గారు పేర్లు మార్చారండి. నా పేరు సావిత్రి. మరి ఆ పేరు మర్చిపోయానండి. చదువుకోలేదు, ఆ పేరు మర్చిపోయాను. మామూలుగా ప్రార్థనకి రాజేష్ గారు మా అప్ప
మనవడండి, మా చెల్లెలు మనవడు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. వస్తే అప్పుడు ఇక్కడే నేను ప్రార్థనకి వస్తున్నాను ఉంటున్నానండి. అప్పటి నుంచి ఇంకా ఈ పిల్లలు వదలకోకుండా ఇక్కడికి ప్రార్థనకు వస్తున్నాను అన్నాను అండి. మరి నాదొక ప్రశ్న, అదేంటంటే మీరు అనేక మందిని, మరి మీకు పిల్లలు లేని కారణంగా అనేక మందిని తీసుకొచ్చి పెంచారండి. వాళ్ళందరికీ కూడా న్యాయం చేశారు. మేము కూడా అలాగే ఈ ప్రాంతానికి వచ్చాం. మమ్మల్ని ఎంతగానో మరి ఆదరించారండి. ఇప్పుడు మేము ఉన్న స్థలం మామగారు మాకు ఇచ్చింది. మా అమ్మగారు చిన్నప్పుడు పెంచుకున్న కారణంగా ఈ స్థలాన్ని ఇచ్చారు. దానిలో ఇప్పుడు మేము దేవుని పరిచయం మేము చేస్తున్నాం. మరి ఈ సమయంలో నేను అడిగేది ఏంటంటే, మరి అందరికీ మీరు ఆస్తులు ఇచ్చారు కదా, ఎలాగ మీరు సంపాదించారు? చీట్లు వేసి సంపాదించానండి. చీట్లు వేసి 10 రూపాయల కాడ నుంచి 100 రూపాయల దాకా చేసానండి. అసలు ఆయన కొట్టేవాడు, నువ్వు చీట్లు మానమంటే మానవు, అలాగని. అలా అప్పటి నుంచి ఇక్కడ రాజుగారు కూడా చనిపోయిందండి. చనిపోతే ఇక్కడ పిల్లలు వచ్చిన కాడ నుంచి వీళ్ళ దగ్గర ఉంటున్నానండి. పిల్లల దగ్గర ఉండి ఇక్కడ పడుకుంటాకు వచ్చి అక్కడే ప్రార్థనకు వస్తున్నానండి. గ్రామం కూడా చీట్లు వేసే ఎంతోమంది బాగుపడ్డారు. నీ చేతితోటి ఇస్తే మాకు ఏదో కొనుక్కున్నాము, అది కొనుక్కున్నాము, ఇది కొనుక్కున్నాము అని చాలామంది ఇప్పటికీ విశ్వాసంగా మాట్లాడతారండి. మా అమ్మ సావిత్రమ్మ ఇచ్చిన చేతితోటి అనేక కొనుక్కున్నాం, అనేక చేసాం. 100 రూపాయలు చీటీ వేసినా కొనుక్కున్నాము, అప్పుడు సావకూడదు అని మాట్లాడేవారు. అలాగే జరిగిందండి. ఇక్కడికి మేము రావడానికి ప్రాముఖ్యమైన కారణం మా అమ్మమ్మ గారు, గర్భం సావిత్రమ్మ గారు మరి ఇక్కడికి తీసుకొచ్చారండి. వారికి చేదుడు వాదుడుగా ఉండే నిమిత్తం. అయితే 2000 మరి మాకు ఈ స్థలాన్ని 1990లోనే ఇచ్చారు. అయితే మేము గణపవరంలో ఉండేవాళ్ళం. అక్కడ ఒక సహవాసానికి వెళ్తూ ఉండేవాళ్ళం. మంచి పరిస్థితులు, స్థితిగతులు అక్కడ ఉన్నాయి. అయితే ఇల్లు లేదని ఒక బాధ ఉండేది. మరి ఇక్కడ ఉన్న స్థలాన్ని మీరు అమ్మేసి డబ్బులు ఇచ్చేయండి, ఇక్కడ ఉన్న స్థలాన్ని మీరు అమ్మేసి డబ్బులు ఇచ్చేయండి అని మేము అన్నప్పుడు మా తాతయ్య గారు, అంటే మా మామగారు వాళ్ళ భర్త గంధం హనుమంత్ గారు ఏమన్నారంటే, మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఒక్కళ్ళు ఎక్కడ ఉన్నారు, నేను డబ్బులైతే ఇవ్వను, స్థలం అయితే మేము డబ్బులైతే ఇవ్వను, మీరు వస్తే రండి లేకపోతే మానేయండి అన్నారండి. మరి ఆ తర్వాత కాలంలో 2002లో మరి అమ్మగారితో దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి దర్శనం ప్రకారము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మేము ఇక్కడికి రావడానికి కారణం మరి మా అమ్మమ్మ గారే. వారే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, వారే మమ్మల్ని ప్రేమించారు, ఆదరించారు. వారితో పాటు బంధుమిత్రాదులు కూడా మమ్మల్ని ప్రేమించారు, ఆదరించారు, సహాయం చేశారు. మరి ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రదేశంలో 2002లో మరి మా తాతయ్య గారి యొక్క ప్రోత్సాహంతో మేము అప్పట్లో ఇల్లు ఒక బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళం. అప్పట్లో ఇల్లు రేకు షెడ్డు ఉండేది. మేము దళ్ళు చూసుకుని వచ్చేస్తామంటే మా తాతయ్య గారు హనుమంత్ గారు తిట్టారు, మీరు వ్యాపారం కదా, అవి అంటే ఎలకలు లేకపోతే పందికొక్కులు రావడం ద్వారా కొంత పాడైపోయే అవకాశాలు ఉంటాయి బట్టలు అవి, అందు గురించి అలా వద్దని వారు చెప్పిన మాటను బట్టి మరి అడుసు తీసి మరి పండిటితో ఇల్లు నిర్మించాం. రేకుల షెడ్ ఉంది. అది 2003లో మేము నిర్మాణం చేపడితే అప్పటికిక్కడ ఈ ప్రాంతంలో మరి ఇల్లు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా అక్కడక్కడ ఇల్లులు ఉండేవండి. మేము వచ్చిన కొత్తలో ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. అదేంటంటే భయంకరంగా మరి చాలామంది చనిపోతూ ఉండేవారు, ఉరి వేసుకుని చనిపోవడం. తర్వాత ప్రతిరోజు ఇక్కడ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే దేవుని సన్నిధిలో ధూపం వేయడం ప్రారంభించాం, ప్రార్థన చేయడం ప్రారంభించాం.
ఈ సన్నిధిలో మరి దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు, ఈ ప్రాంతంలో నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు. మరి అనేక మంది చనిపోవడం, మరి ఆగింది పురుగు మందులు తాగి చనిపోయిన వాళ్ళు కొంతమంది, అలాగే కాలిపోయి చనిపోయిన వాళ్ళు కొంతమంది, అలాగే మరి ఉరేసుకుని చనిపోయిన వాళ్ళు కొంతమంది, ఇలాగా ఈ ప్రాంతంలో దేవుడు పంపించిన రీతిగా ప్రార్థించడం ప్రారంభించాం. అద్భుత రీతిగా దేవుడు అత్యున్నతమైన సహాయము చేశారండి. అయితే 2015లో మేము ఇక్కడ ముందు భాగంలో కిక్కీస్ కర్రతో ఒక చిన్న మందిరాన్ని నిర్మించాం. ఆ మందిరం మరి 11వ తారీఖు 8వ నెల 2011లో ఆ మందిర నిర్మాణం మరి చేశామండి. తర్వాత కాల సమయంలో దేవుడు వితిన్ 5 yearsలో ఉన్నతంగా ఆశ్రయించాడు. ఒక హౌస్ కడటానికి, ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి సహాయం చేశారు. అందులో ఒక భాగంలో మా తల్లిగారు ఉంటున్నారు, ఒక భాగంలో మేము చర్చ్ నడిపిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్పానంటే, మరి మామగారి యొక్క ప్రోత్సాహం, మామగారి దీవెన, మామగారి యొక్క ఆశీర్వాదం. మరి ఈరోజు మాకు స్థలం లేని మాకు స్థలం ఇచ్చారు. మాకు ఆశ్రయం చూపించడమే కాదు, అనేక మందికి అంటే ఈ ప్రాంతంలో నశించబడిన ఆత్మలకు వారి దేవాలయం మేము ఇలాగ నిర్మించడం ద్వారా, చర్చి నిర్మించడం ద్వారా ఆ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా చేశారండి. అది ఎంతో దీవెన, అది ఎంతో ఆశీర్వాదం. మా ప్రతి కార్యక్రమంలో మరి వారి యొక్క ప్రార్థన ద్వారా మేము ప్రారంభిస్తాం. ఏ పని చేయాలన్నా మొట్టమొదటిగా మూలరాయిగా ఉన్న మా అమ్మగారి చేత, గంధం సావిత్రమ్మ గారి చేత ప్రార్థన చేయిస్తామండి. వారు ప్రార్థన చేసిన తర్వాత మా తల్లిగారు ప్రార్థన చేస్తారు. తదుపరి మేము ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతాం. మరి వారు చేసిన ప్రార్థన, దేవుని అత్యున్నతమైన కృప, ఈ రీతిగా మేము ఉండడానికి ఆయన ఎంతగానో కృప చూపించారు, కరుణించారు, కటాక్షించారు. ఎప్పుడైతే పాత చర్చి మొదలు పెట్టామో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు ఎంతగా అండగా ఉంటూ, నన్ను ఎంతగానో ప్రార్థన ద్వారా బలపరుస్తూ, నాకు ఎంతగానో ధైర్యపరుస్తూ, ప్రతి విషయంలో కూడా అండి ఆవిడకి ఏదైతే మరి ఫంక్షన్ వస్తుందో దాంట్లో 10 బాగా ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే అందుకుంటుందో వెంటనే తీసుకొచ్చి దైవ సేవకునిగా నన్ను ప్రేమించి, మరి నువ్వు ఎలా బ్రతుకుతావురా, నీకు ఎలా వస్తుందిరా అని నా కష్టాన్ని, నా బాధని అర్థం చేసుకుని మొట్టమొదటిగా నా చేతిలో అది పెట్టి ప్రార్థన చేయించుకునే బిడ్డ, ఏకైక బిడ్డ ఎవరైనా ఉన్నారంటే అమ్మమ్మ గారు మాత్రమే అండి. మరి అనేక భయంకరమైన పరిస్థితుల్లో, మరి మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎందుకంటే చర్చిలో మెయిన్ మెంబర్గా, పునాది రాయిగా, మూలరాయిగా ఉంది. మరి నేను దాని విషయంలో మరి మా రక్త సంబంధికులు అనేక మంది ఉండొచ్చు, కానీ మా అమ్మగారు మాత్రమే మాతో ఉన్నారు ఈరోజు. ఎందుకు ఉన్నారంటే ఆ రోజు మాట ఇచ్చారు, మరి నేను మీతో ఉంటానని. ఈ రోజుకి కూడా నమ్మకమైన విశ్వాసగా వారు ఉన్నారు. మరి నేను ఎవరు నమ్ముకుని సేవకు వచ్చారంటే బంధువులు నమ్ముకుని రాలేదు ఇక్కడికి, మా అమ్మ కూడా ఉంటానని రాలా. దేవుని ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వచ్చారు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి, అత్యున్నతంగా ఆశ్రయించాడు, అత్యున్నతంగా దీవించాడు. మహిమానికి స్తోత్రాలు. ఇదిగో మరి మా అమ్మగారి ద్వారా ప్రభువా ఈ రాత్రికాల సమయంలో వారి సాక్ష్యము నాయన, వారి ప్రభువుని ఎరిగి తెలుసుకొని, ఆనాటి కాలంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నిన్ను వెంబడించక, ప్రభు నిన్ను వెంబడించే విషయాల్లో నాయన ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టకుండా కొనసాగడానికి వారికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, మరి ఇక్కడికి రావడానికి, ఈ యొక్క స్థితిలో ఉండడానికి నీ బిడ్డ చేసిన ప్రోత్సాహం, సహకారము, ప్రార్థన, ఈ రీతిగా ప్రభువా మీరు కృపను అనుగ్రహించారు. ప్రభువా ఇదిగో నాయన, ఇప్పటికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఇంకా మంచి ఆరోగ్యాన్ని ప్రభువా ఇదిగో నీ బిడ్డకి దయచేయండి. మా పరిచయం మీరు వదిల చేయండి, ఆశీర్వదించండి. మరి ఈ యొక్క గ్రామంలో మూలరాయిగా నీ బిడ్డను మాకు వేశారు. మీ సంఘాన్ని దీని మీద నిర్మించినందుకు వందనాలు.
దీని ద్వారా నీ నామానికి మహిమ రావాలి. మేము కనబడకూడదు, మీరే కనబడాలి. మీ సహాయము మాకు దయచేయమని నీవు అప్పగించిన ఆత్మ నమ్మకంగా నీ రాజ్యానికి చేర్చే నిమిత్తము నీ యొక్క పనివారుగా మమ్మల్ని వినియోగించుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.